వస్తా అన్నారు, ఇంకా వస్తలేరు. వస్తే మంత్రదండంతో కూడా మంచిగా ఏపులా వాయిస్తా కానీ ఇంకా వస్తలేరు వీళ్ళు. గుడి బంద్ చేసి మళ్ళీ వీళ్ళు వస్తే ఎటు పోతారు? గుడి బంద్ చేస్తే అవుతుంది, మళ్ళీ వీళ్ళు వస్తే తెరచుడు అవుతుంది. రావాలి జల్దీ రావాలి. వాయమ్మో మా మహేంద్ర పూజ ఒడవలేదు అయింది, ఇంకా గుడి కాడనే ఉన్నాడు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. అవునే బాలన్న, పూజ అయిపోయింది కానీ పేరుగల్ల పెద్ద మనుషులు ముగ్గురు వస్తా అన్నారని గుడికాడనే కూర్చున్నా. ఇక వత్తరు కావచ్చు చూస్తాను. ఈ టైంలో గుళ్ళెకు ఎవరు వస్తా అన్నారు? పెద్ద మనుషులు అనబడితివి, ఎవలే వాళ్ళు? అయ్యో చూస్తలే వాయ బాలన్న, మొన్నటి సంది మాటల పంచాయతీ నడుతుంది కదా. కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు, కేటీఆర్ సారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు మధ్యలో గట్టిగా తిట్టుకుంటుర్రు అందరు కలిసి. అందుకే ఆ పంచాయతీ తెంపుకోనికి గుడికి వస్తా అన్నారు. గుళ్ళే పంచాయతీ చేద్దామని ఇన్నే కూర్చున్నా. లీడర్లు చెప్పుల మీద నిలబడినట్టు చెప్పిన మాట మీద నిలబడరు గాని గాళ్ళు గుడిలో ఏం పంచాయతీ పెట్టుకుంటారట అసలు? ఏం లేదే, ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని ఒకరు, నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటే చేయలేదని ఒకరు తిట్టుకుంటున్నారు. అందుకే ఆ పంచాయతీ తెంపుకోనికి ప్రమాణం చేయడానికి గుడికి వస్తారట. అయ్యో మరి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి జనాలను మంచిగా చూసుకుంటామని చెప్పిన మాటలు నిలబెడుతున్నారని ఇక దేవుని మీద చేస్తారట నా. ఇప్పుడు గదే అడుగుదామని కూర్చున్నా. మీరు ఉన్న పదవులేంటి, మీరు చేస్తున్న పనేంటిది, జనాల కోసం ఏమన్నా చేయమనంటే మీరు తిట్టుకునటానికి తీటకయ్యాలకే టైం సరిపోవట్టే. ఇక వాళ్ళకి ఏం చేస్తారు మీరు? అందుకే వాళ్ళు రాగానే ఇలా గట్టిగా అడుగుతా, బడిత పూజ చేస్తా మంత్రదండంతో అని చూస్తున్నా. నిరుద్యోగుల సమస్యలు ఆడవాయే, 6 గ్యారంటీల అమలు ఏడాదాకా వచ్చింది, ఇప్పటిదాకా పింఛన్లు రాని అవ్వతాతల అవస్థలు ఏంటిది, అటు యూరియా బస్తాలు లేక అన్నదాతలు పడుతున్న గోసలేంటి, వాన నీళ్లకు ఇండ్లు మునిగి జనాలు పడుతున్న గోసలేంటి, ఇవన్నీ ఇడిచిపెట్టి వీళ్ళు తిట్టుకునుడు తీటకయ్యాలు ఏమిటికి రాగానే అడుగుతా. ఇవన్నీ తక్కువైనా రాష్ట్రంలో మీరు చేసేటి ఏంది, మీ పనులు ఏంది అని. మంచిగానే చదువుతున్నావు, లీడర్లు చేసిన కథల మీద దండకంగానే వాళ్ళు దేవునే భయపెడుతున్నారు కానీ దేవునికి భయపడరు మహేంద్ర. అయ్యో రామా, నాకు తెలియదా ఏంది, వాళ్ళు ఓట్ల పండుగకు తప్ప దేవునికి కూడా భయపడరని. అందుకే ఎలక్షన్ల కాలంలోనే జనాలతోటి తీయగా కమ్మగా మాట్లాడతారు, వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళకేమో జనాలకు అసలు ముచ్చట తెలుస్తలేదు. ఓట్ల పండుగకు వచ్చినప్పుడే లీడర్లను పండుగ పోలే పట్టుకొని ఏం చేస్తావు అని గట్టిగా అడగాలి. వీళ్ళకి ముచ్చట తెలియదా? అయినా లీడర్లు జనాల మీద ప్రమాణం చేయమంటే చేస్తారు కావచ్చు కానీ వాళ్ళ ఇంట్లోల మీద ప్రమాణం చేస్తారు గుళ్ళకు తీసుకొచ్చి. ఎందుకంటే ఇంట్లోకి ఏమన్నా అయితే వాళ్ళకు పానం మీద తీపి ఉంటుంది కదా. మళ్ళా జనాలకు ఏమైతే లీడర్లకు కథ అంతా పడతా అది. అందుకే ఇంట్లోల మీద ప్రమాణం చేయమని గుడి కంటే రారు కావచ్చు అని అనుకుంటాను నేనైతే. ఇంకో ముచ్చట చెప్తా ఇను, లీడర్లు గుడిలకు వస్తే వాళ్ళని చూసి వీళ్ళని నేనే తయారు చేసిన అని దేవుడు ఫస్ట్ భయపడి తర్వాత బాధపడతాడు కావచ్చు. ఇక వాళ్ళ మాటలు విన్నాడనుకో, పొద్దుగాల అభిషేకం చేయంగా ఆ నీళ్ళలోనే కలిసేటట్టు ఎవ్వరు చూడకముందే ఏడుస్తాడు కావచ్చు. లీడర్ల పనితనము, లీడర్ల కథలు గట్లున్నాయి. ఏమిట్రా వీళ్ళని తయారు చేసిన అని దేవుడు బాధపడేటట్టు. ఏం రాజకీయమో ఏమో అర్థమే అయితలేదు. లీడర్ల మాటలు బట్టలు గడిన నీళ్ళ మూటల లెక్క ఉంటాయి మహేంద్ర. వాళ్ళను నమ్ముకొని ఇప్పటిదాకా గుళ్ళెనే ఉన్నావు, ఇక ఇంటికి రా నువ్వు.